అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. వైజాగ్ నుంచి వస్తూ కడియపు లంకలో పువ్వులు తీసుకుని వచ్చానండి. ప్రతిసారి అయితే కడియపు లంక పూల మార్కెట్‌లోకి వెళ్ళి తీసుకొస్తాను. లేట్ అయిపోయింది. అందువల్ల మార్కెట్ క్లోజ్ అయిపోతుందేమో అని అన్నారు. మార్కెట్‌లోకి వెళ్ళలేదండి. రోడ్డు మీదే కొనుక్కొని తెచ్చుకున్నాననమాట. పసుపు బంతులు, ఆరెంజ్ బంతి పువ్వులు, అలానే చామంతులు, గులాబీలు ఇవి తీసుకున్నాను. రేపు ముక్కోటి ఏకాదశి కదా! స్వామికి పూల అలంకారం చేసుకుందాము అని చెప్పి పువ్వులన్నీ తీసి బేషన్‌లో వేసుకొని, ఉదయం టకటక పనంతా చేసుకొని, ఈ రోజంతా ఈ పువ్వులు కట్టే పనిలోనే నిమగ్నం అయిపోతానండి. ఇక రేపటి పూజకన్నీ సిద్ధం చేసుకోవటానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటాను ఈరోజు. అలానే ఏదన్నా ఊరు వెళ్ళి వచ్చాము అనంటే అందున శీతాకాలంలో ఎక్కడికన్నా వెళ్ళొచ్చాము అనంటే స్కిన్ అంతా కొంచెం డ్రైగా అయిపోవటం ఇటువంటియన్నీ ఉంటాయి కదండీ! వైజాగ్ కూడా అండి బాగా డ్రై చేసేస్తదండి. బహుశా ఉప్పు ప్రాంతం వల్ల అనుకుంటా నాకైతే ఈ పెదాలన్నీ కూడా డ్రైగా అయిపోతాయి. స్కిన్ కూడా కొంచెం డ్రైగా ఉన్నట్లుంటుంది. కేర్ తీసుకుంటాననుకోండి. శీతాకాలంలో మనం కేర్ తీసుకోలేదనుకోండి పిగ్మెంటేషను అటువంటియన్నీ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయితే అది పోవటం ఉండదండి. ఇంకా అలా ఉండటం ఒకటుంటుంది. పెరగటం ఉంటుంది. అంతే తప్ప నా పిగ్మెంటేషన్ పూర్తిగా పోయిందండి అని చెప్పేది మాత్రం ఉండదండి. అది ఎన్ని సంవత్సరాలు ఉంటదో అన్ని సంవత్సరాలు ఉంటది. నేను చాలా మందికి గమనించానండి. కొందరికి బ్లాక్ మచ్చలుంటాయి. కొందరికి రెడ్‌గా పిగ్మెంటేషన్ ఒస్తది. అదేంటంటే మనకి మెనోపాజ్ అది ఉంటుంది కదా! సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కంపల్సరీ స్కిన్ మీద చూపిస్తదండి. ఇదిగోండి మీరు గమనిస్తే కూడా ఈ పిగ్మెంటేషన్ తెలుస్తది. ఇట్లా అంటే స్టార్ట్ అయిన వెంటనే నేను కేర్ తీసుకున్నాను కాబట్టి ఇది పెరగలేదండి. లేకపోతే ఈ 2 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోయేది. అలా ఏదన్నా రైజ్ అవుతోంది అని మనకి డౌట్ రాంగానే ఫస్ట్ మనం చేయవలసిన పనేంటంటే డెర్మటాలజిస్ట్‌ని కలవటం. ఒకవేళ డెర్మటాలజిస్ట్‌ని కలవటం అంత వీలవ్వని వాళ్ళెవరన్నా ఉంటే, ఇట్లా స్కిన్ ఏదన్నా ప్రాబ్లమ్ ఒస్తోంది అని మీకు డౌట్ వచ్చిన వెంటనే క్యూర్ స్కిన్ యాప్ ఉంటుందండి. అది ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. క్యూస్కిన్ యాప్‌లో బ్యూటీ ఏంటంటే, మన ఫోటోని అప్‌లోడ్ చేసినప్పుడు, మన ఫేస్‌కి ఉన్న, మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా కనిపెట్టి, మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌కి సరిపడా కిట్‌ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. ఆ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్టే మన ఇంటికి ఇదిగోండి ఈ క్యూస్కిన్ కిట్ తెప్పించుకుంటాను కదా! విడవకుండా వాడతానండి. అంటే ఈ కిట్ వచ్చి మనకి 3, 4 నెలలొస్తదండి. ఇదిగోండి మనకి పర్సనల్ డెర్మటాలజిస్ట్ ఉన్నట్టనమాట అండి. అలానే పర్సనల్ కిట్ పంపిస్తారు. ఈ సెరమైడ్ కేర్ క్రీమ్ అనమాట. అంటే ఇది కూడా మనకి ఈ పిగ్మెంటేషన్‌కి పనిచేస్తది. ఏం లేదండి. దీన్ని చక్కగా మనం ఫేస్‌కి అప్లై చేసుకోవటమే అంతే. ఇలాంటిది రాసుకున్నామనుకోండి, ఇంకా డే అంతా కూడాని అలా వదిలేయటమే. అంతే. ఈ మాత్రం కేర్ తీసుకున్నామనుకోండి, మన స్కిన్ కూడా భద్రంగా ఉంటుంది. పిగ్మెంటేషన్ అటువంటియన్నీ పెరగకుండా ఉంటాయి. వన్స్ అది పెరిగిన తర్వాత పోగొట్టటం మాత్రం ఎవరి వల్ల అవ్వదు. ఎవరికన్నా ఈ స్కిన్‌కి ఏదన్నా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అని అనుకుంటే గనక, వీలైతే డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. వీలవ్వని వాళ్ళు క్యూస్కిన్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి. ఒక కిట్ తెప్పించుకొని చూడండి. పనిచేసిందనుకోండి కంటిన్యూ చెయ్యండి. ఓకేనా అండి? ఇక ఈ రోజంతా రేపటి పూజ కోసం అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఆ పనిలోకి వెళ్ళిపోతానండి. ఇక ఈరోజు ఉదయం పనులన్నీ చేసేసుకుని, పూజ చేసుకుని, బయట గొబ్బి పూజ అన్నీ చేసుకుని, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత నుంచి పువ్వులు కట్టటానికి పెట్టుకుంటున్నానండి. నేనిలా పువ్వులన్నీ పెట్టుకుంటూ ఉన్నాను బేషన్‌లతోటి. చిలకమ్మ దయ్యాన ఎగిరిపోయిందండి. ఊరు నుంచి వచ్చానని పలకరించడానికి వచ్చినట్టున్నదండి. చిలకమ్మలు ఎక్కువ రావట్లేదండి. ఎందుకంటే పంటల మీద ధాన్యం బాగా దొరుకుతాయన్నమాట వాటికి. సరే ఈ పసుపు బంతులును, ఆరెంజ్ బంతులు గుచ్చుతూ కూర్చున్నానండి. అంటే వన్స్ ఇలా 2 బేషన్‌లో పెట్టేసుకుంటే మధ్య మధ్యలో లెగుస్తూ ఉంటా, పనులు చూసుకుంటూ ఉంటా, మళ్ళీ వచ్చి గుచ్చుతూ ఉంటా అలా అనమాటండి. మన ఆడవాళ్ళందరికీ పువ్వుల్ని చూసుకుంటే ఎంత ఆనందం కలుగుద్దో. అందున చవకగా ఉన్నాయనుకోండి, అబ్బా! భలే చవకగా ఉన్నాయి అని చెప్పి బోలెడన్నయితే కొనేసుకుంటాం గానీ, వాటిల్ని ప్రాపర్‌గా దాచుకోవటం, అలానే మళ్ళీ మాలలు కట్టి కరెక్ట్‌గా అలంకరించుకోవటం చేసినప్పుడే ఆ పువ్వులు కొనుక్కున్నందుకు సరైన ఆనందమండి.
ముందైతే ఈ బంతి పువ్వుల్ని దారంలోకి ఎక్కించి ఒక్కొక్క బంతి పువ్వుని ఎక్కిస్తూ దండలుగా కట్టేస్తున్నానండి. ఇంతలోకి హరిదాస్ గారు రానే వచ్చారండి. సాయంత్రం అయిపోయింది, ఆ రోజు లేరండి, ఊళ్ళో లేరు. అందుకేం చెప్పాను చూసి ఇంకా తర్వాత కలుద్దామని వచ్చాను. వస్తుంటారండి రోజు ఇదే టైం అవుతుంది, కొద్దిగా వస్తాను. ఇలా మధ్య మధ్యలో లెగుస్తూ ఉంటాను పనులు చూసుకుని. మళ్ళీ బంతి పువ్వులు గుచ్చుతూ ఇన్ని మాలలు గుచ్చానండి. ప్లెయిన్ ఆరెంజ్ కొన్ని మాలలు, ప్లెయిన్ యెల్లోవి కొన్ని మాలలు, 2 అదొక పువ్వు, ఇదొక పువ్వు ఏసి కొన్ని మాలలు ఈ విధంగా గుచ్చాననమాట. ఇవన్నీ కూడా ఏం లేదండి, దబ్బనంతోటి వరసగా గుచ్చటమే. నేను ఇవన్నీ గుచ్చి పక్కన పెట్టాను. ఇంక చామంతి పువ్వులు కట్టాలిలెండి. ఇంతలోకి ఇగోండి బుజ్జి దూడమ్మలొచ్చినియి. నేను ఊళ్ళో లేను కదండీ! ఏవండీ ఊళ్ళో లేకపోయినా సరే నా మైండ్ అంతా కూడా వీటి గురించే ఆలోచిస్తూ ఉంటుందండి. నన్ను పలకరించడానికి ఎన్నొస్తున్నాయో చూడండి. కడిగిద్దాం కదా. 2 సార్లు. సరే వస్తే ఇస్తాను. ఏంటమ్మా నువ్వు ఇంకా ఎత్తుక్కుంటున్నావు? ఏంటి తల్లి? ఇక వాటికి దాణా పెట్టి వంట పనిలోకి వెళ్ళాను అనమాట. వరం అన్ని కట్ చేసేసి ఇచ్చేస్తుంది కాబట్టి వంట కూడా సింపుల్దే చేసిస్తానండి. మనకి ఈ పని ఉన్నదనుకోండి, పువ్వులు కట్టే పని ఉన్నది అని ఎంత త్వరగా వంట చేసేద్దామా అని చూస్తూ ఉంటాను. వేళ బంగాళదుంప ఇగురు, అలానే కొద్దిగా కొరివి పచ్చడి తాలింపు పెడదాము అని చెప్పి తీసానండి. మనం ఎన్ని ఊళ్ళు తిరిగినా అండి, అక్కడ పంచపక్ష పరమాన్నాలు తిన్నా సరే మన ఇంటికి వచ్చిన తర్వాత బాగా వర్రగా అంత నచ్చిన పచ్చడి వేసుకుని, అంత నెయ్యి వేసుకుని అన్నం తినాలని అనిపిస్తుందండి. నిజంగా నాకు ఈరోజు అలానే అనిపిస్తోందండి. బాగా ఎర్రని పచ్చడి ఏదన్నా వేసుకుని తినాలని అనిపిస్తుంది అనమాట. సరే మన ఇంట్లో పండు మిరపపళ్ళు పచ్చడి లాస్ట్ ఇయర్ పట్టిందేనండి. అది ఇంకా అయిపోవచ్చిందిలేండి. డబ్బాలో అడుక్కు వెళ్ళిపోయింది. కొంచెం తీసి తాలింపు పెడదాము అని చెప్పి తాలింపు పెడుతున్నాననమాట. మేము ఎట్లానో వాడేది నువ్వుల నూనెనండి. నువ్వుల నూనె, వేరుశనగ నూనె అది మార్చి ఇది అట్లా వాడుతూ ఉంటామనమాట. నువ్వుల నూనెకి కొంచెం నురుగొచ్చేసేస్తా ఉంటుందండి. అలానే తాలింపు వేసిన తర్వాత కొంచెం బాగా చల్లారిన తర్వాత పచ్చడి వేసుకున్నామనుకోండి, రంగు మారకుండా ఉంటుంది. వేడి వేడి తాలింపులో పొయ్యి మీద ఉన్నప్పుడే మనం పచ్చడి, ఎర్రని పచ్చడి వేసామనుకోండి, ఒక 2 డేస్‌కి బ్లాక్‌గా అయిపోతుందనమాట. ఇది చిన్న టెక్నిక్కు. అలానే ఈ పచ్చడి తాలింపులన్నిటిల్లోని కొంచెం ఇంగువ వేసుకున్నామనుకోండి, చాలా గుమ్మన వాసనొచ్చి చాలా బావుంటద్దండి. ఇదిగోండి ఇక పోపు వేసేసుకున్న తర్వాత ఆ పచ్చడిని చూస్తే అండి ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అనిపిస్తోంది. ఏంటో ఒక్కోసారి అట్లా అనిపిస్తదండి. విడిగా అంత ఆపేక్ష కూడా ఉండదు. అంటే మన జెఫా అంటారు కదా! జెఫా చాపల్యం అంటారు. బహుశా ఇదే కామోసు. కానీ ఒక్కదాన్నే భోంచేయనండి. మా వారు, మా మరిది గారు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటా. ఎప్పుడన్నా తప్పదంటే ఒక్కదాన్ని తింటూ ఉంటాననుకోండి. ఇంతలోకి మా మరిది గారు కూడా వచ్చేసరికి సరే మనిద్దరం భోంచేద్దాం వచ్చేసేయండి అని చెప్పి ఈ ఎర్రని పండు మిరపపళ్ళ పచ్చడి వేసుకొని భోంచేస్తే నిజంగా అమృతం అండి. అంతే ఇంకా. ఎర్ర ఎర్ర పచ్చడి. కూర కన్నా కూడా పచ్చడితో తినాలనిపిస్తోందండి. మంచి పూసల పూసల నెయ్యి. పక్కన నంచుకోవటానికి నెయ్యి పెట్టుకుంటానండి పక్కన. ఆ నెయ్యిని కూడా నంచుకుంటూ తింటాం నాకు ఇష్టం అనమాట. ఇదిగో మా వారేయో చిన్ని చిన్ని జంతికలు లాంటివి తెచ్చారు అన్నంలో నంచుకోవటానికి. అవి
కూర కంటే పచ్చడే బాగుందని. కూర కన్నా పచ్చడే బాగుందంట ప్రేమ బాబుకి, చూడండి. మేమిద్దరం నీతిలో ఈదుతామండి, మా వారేమో అసలు వేసుకోరు. అసలు ఎర్రని పచ్చడి ముద్ద అసలు ఎలా ఉందో చూడండి. నెయ్యి వేసి కలుపుకుంటే అమృతంలాగా ఉందండి, అంతే. ఇంకా ఇది ఆంధ్ర ఫేవరెట్ భోజనం. అదే, ఏం అక్కర్లేదండి మనకి. వేడివేడి అన్నము, పచ్చడి, ఇంత నెయ్యి ఉంటే చాలు, కూరలు కూడా అడగము. నిజానికి ఈ పప్పుచారు కర్రీ కన్నా కూడా పచ్చడే బాగా నచ్చిందండి. కానీ అలానే ఉట్టి పచ్చడే వేసు తిన్నామనుకోండి, వేడి చేసే ప్రమాదం ఉంటుంది. అఫ్కోర్స్ ఇవి కూడా బాగానే ఉన్నాయి అనుకోండి, కానీ పచ్చడిని మించిన టేస్ట్ మాత్రం దీనికి రాలేదు. ఇక భోంచేసిన తర్వాత మళ్ళీ చామంతి పువ్వులు, గులాబీలు కలిపి మాల కట్టడం కూర్చున్నాను అనమాట అండి. ఇవి కడుతూ, మన పెరట్లో తులసి మొక్కలు చాలా ఉన్నాయండి. తులసి దళాలు కూడా కొన్ని మా వారు కోసిచ్చారనమాట. అవి కూడా మాలలో కడుతూ ఉన్నాను. ఈ పువ్వులు ప్రతిసారి అయితే చాలా చవకగా తెచ్చుకుంటామండి. ఈసారి కొంచెం రేటుగానే ఉన్నాయి. అది కాక మార్కెట్లోకి వెళ్ళలేదు కదండి, లేట్ అయింది. మేము రిటర్న్ వచ్చేసరికి వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు చీకటి పడిపోయింది. 7 అయితే క్లోజ్ అయిపోతుందంటండి మార్కెట్టు. రోడ్డు మీదే కొనేసాం. ఆపోజిట్లో రోడ్డు మీద కూడా ఈ పూల మార్కెట్ బాగా ఉంటుంది. అంటే హోల్సేల్ మార్కెట్ కాదు. హోల్సేల్ మార్కెట్‌లో అయితే మనకి చాలా తక్కువగా దొరుకుతాయి. మరి ఒకవేళ విశేషమైన రోజులు ముందు అట్లానే ఉంటాయేమో. బంతి పువ్వులైతే పసుపు బంతి పువ్వులు రూ. 80, ఆరెంజ్ బంతి పువ్వులు రూ. 70 కేజీ. పసుపు బంతి పువ్వులు చాలా తాజాగా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఆరెంజ్ బంతులు అంత తాజాగా నాకు అనిపించల. కానీ అవి కూడా మరి మార్కెట్‌లో అవే ఉన్నట్టున్నాయి. రోడ్డు మీద కదా నేను కొన్నది. అయినా అవి కూడా తీసుకున్నాను. తర్వాత ఈ చామంతులు గానీ, గులాబీలు గానీ ఏవైనా సరే కేజీ రూ. 150 సరే, ఇక ఈ చామంతులు, గులాబీలు అన్నీ కూడా తీసుకున్నాను కదా! నేను మాలలు కూడా రకరకాలుగా కడతానండి. అంటే దగ్గరికి ఒత్తుగా లావుగా మాల వచ్చేలాగా ఒకటి కడతాను. లేదు దూరంగా కావాలన్నా కడతాను. సింగిల్ మాలగా కూడా కడతాను. ఇదిగోండి, చామంతులు ఒక 4 వరుసలు, ఒక వరుస గులాబీలు అట్లాగా మాలలు కడుతూ ఉన్నాను. కానీ చాలా అందంగా అనిపించిందనమాట అండి. ఇలా అందమైన మాలలు చూస్తే ఎప్పుడెప్పుడు స్వామికి అలంకరిద్దామా అని చెప్పి మనసు తహతహలాడుతూ ఉంటుందనమాట. ఇంకా ఈ రోజంతా కూడా ఇలా పువ్వులు కట్టే పనిలోనే ఉన్నాను. రాత్రి వరకు అనమాట అండి. ఇదిగోండి, రాత్రి వరకి ఇక్కడితోటి ఈ పనిని పూర్తి చేసి ఈ పువ్వులన్నీ జాగ్రత్త చేసుకొని రేపటి పూజ కోసం సిద్ధం చేసుకుంటున్నాను. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.